ప్రత్యేకంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతుని చాటును నివసించేవాడే సర్వశక్తిని నీడలో విశ్రమించేవాడు. మహోన్నతుని చాటును నివసించేవాడే సర్వశక్తిని నీడలో విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించు, నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ అందుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ అందుకు రాదు. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుడు నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారం సమీపించదు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగపామును త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. నీవు సింహములను నాగపామును త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగమును అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని కనపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతను తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనక నేను అతని కనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. మన యేసయ్యా రక్తము మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను, మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము.
మంచిది పిల్లరా, ఈ సమయంలో మనం దేవుని వాక్యం విందాం. మన మధ్యలో దైవజనరాలు మిస్సెస్ భాను ప్రభుదాస్ ఆంటీ గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రభు యొక్క పరిశుద్ధ నామంలో అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినాలలో క్రీస్తు శిలువ ప్రేమ ధ్యానాలు చేసుకోవడానికి దేవుడు మన సంఘానికి కృప అనుగ్రహిస్తున్నారు. మరి అనేకులంగా ఈ యొక్క ధ్యానాల్లో పాలు పొందడానికి కూడా దేవుడు కృప చూపిస్తున్నాడు. ఈ యొక్క శిలువ ధ్యానాల ద్వారా మనం ఆత్మీయంగా మేలు పొందాలనేది మరి దేవుని యొక్క ఉద్దేశం. వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దాని కొరకు మనం మత్తయి సువార్త 27వ అధ్యాయం 1వ వచనం చదువు. ఉదయం అయినప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపింపవలెనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల మా ప్రభువా, ప్రేమగల తండ్రి, మీకు హృదయపూర్వకమైన స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు. మీలాంటి ప్రేమ మాకు లోకంలో ఎక్కడ దొరకదు, మాకెవరు చూపించలేదు ప్రభు. ప్రాణము పెట్టినంతగా మీరు మమ్మల్ని ప్రేమించారు, రక్తము కార్చునంతగా మీరు మమ్మల్ని ప్రేమించారు. మీ శిలువ ప్రేమ ద్వారా మా జీవితాలను ధన్యం చేశారు. ఈ దినాలలో ఆ మీ శిలువ ప్రేమను మేము ధ్యానం చేస్తూ ఉండగా మీరు మా మధ్యలో ఉండి మా అందరితో మాట్లాడి మీ పట్ల మాకున్న ప్రేమను నూతనపరిచి మీరు మహిమను పొందండి. మీ దాసరాలుగా నన్ను మీ శిలువ చాటును మరుగు చేయండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. యేసు ప్రభు యొక్క జీవితంలో మరి ఒక ఉదయ కాలంలో జరిగిన ఒక సంఘటనను గురించి మనం ఆలోచన చేయబోతున్నాం. చూడండి, మరి ప్రతి ఒక్కరము ఉదయం అంటే చాలా సంతోషంగా లేస్తాం కదా. నైట్ ఎలాగున్నా కానీ ఒకవేళ ఎంత సిగ్గా పండుకున్నా, ఎంత అలసిపోయి పండుకున్నా, ఎంత డిస్టర్బ్డ్గా పండుకున్నా ఖచ్చితంగా ఉదయం లేచేటప్పుడు చాలా మరి సంతోషంగా, చాలా ఒక ఫ్రెష్నెస్ తోటి మనం లేస్తాము. కనుక ఉదయం అనేది నిజంగా మనకు ఒక హోప్నిస్తుంది. అయితే యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన జీవిత దినాలలో 33.5 సంవత్సరాల ఆయన జీవిత దినాలలో ఒక ఉదయ కాలాన యేసు ప్రభు జీవితంలో జరిగిన సంఘటనను గురించి మనం ఈ యొక్క సమయంలో ఆలోచన చేయబోతున్నాం. యాక్చువల్గా యేసు ప్రభు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన మామూలుగా తన డైలీ షెడ్యూల్ ఎలాగుండేది, ప్రతి ఉదయం ఆయన ఏం చేస్తుండేవాళ్ళు, ఎలాగ తాను మరి ముందుకు సాగి వెళ్ళారు అనేది కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ తర్వాత మనం ఈరోజు చదువుకున్న వాక్య భాగంలో ఆ ఉదయ కాలానికి ఏం జరిగిందో ఆ అంశం వద్దకు మనం రాబోతున్నాం. మొట్టమొదటిగా మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం చదువుతాను. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో ఆయన పెందలగడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. యేసు ప్రభు యొక్క డైలీ షెడ్యూల్. యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ప్రతి ఉదయం లేవగానే అసలు ఎలాగ తన ఉదయ కాలాన్ని తను ఎలాగ ప్రారంభిస్తారు అని కనుక మనం చూస్తే చాలా ఎర్లీగా లేస్తారంట. పెందల కడనే లేచి ఇంకా తెల్లవారకు మునిపే లేకపోతే ఇంకా చీకటి ఉండగానే తాను అరణ్య ప్రదేశాల్లోనికి వెళ్ళిపోయేవారు. గో ఇన్ టు విల్డర్నెస్. మరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళిపోయి అక్కడ ఏకాంతంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. చాలా మంచి ప్రారంభం కదా. సాధారణంగా మనలో కూడా చాలా మందిని ఉదయం లేవగానే ప్రార్థన చేసుకుంటాము, ప్రభుతో మాట్లాడతాము, ప్రభువుకు మన దినాన్ని మనం అప్పగించుకుంటూ ఉంటాం. మరి కొంతమంది అయితే చాలా మరి డిసప్పాయింట్మెంట్తో లేస్తారు. అసలు ఏంటి బ్రతుకు, ఏంటి జీవితం, అప్పుడే మళ్ళీ ఇంకో రోజు వచ్చేసేసింది, అసలు ఈ రోజన్నా బాగుంటుందా, నాకు ఈ రోజన్నా నేను ఆరోగ్యంగా ఉంటానా, ఈ రోజన్నా నాకు సమాధానం ఉంటుందా అని ఎన్నో రకాలైన మరి రకరకాల తలంపులతో లేస్తూ ఉంటారు. అయితే యేసు ప్రభు తన జీవిత దినాలలో ఆయన పెందల కడనే లేచి అరణ్య ప్రాంతాలకు వెళ్ళి తాను ప్రార్థనలో గడుపుతూ వచ్చేవారు. ఇది లూకా సువార్త 4వ అధ్యాయం 42వ వచనంలో కూడా సువార్తికుడైన లూకా కూడా రికార్డ్ చేశాడు. కనుక యేసు ప్రభు ప్రతి ఉదయ కాలాన్ని చాలా చక్కగా ప్లాన్ చేసుకునేవాళ్ళు. ఆయన చాలా ఎర్లీగా లేచేవాళ్ళు, అరణ్య ప్రదేశానికి వెళ్ళేవాళ్ళు, ప్రార్థనలో గడిపేవారు. ఆ తర్వాత ఆయన నెక్స్ట్ చేసే పని ఏంటంటే, సాధారణంగా ఆయన తన జీవితంలో మరి ఉదయం లేవగానే తన షెడ్యూల్లో పట్టణానికి ప్రయాణం చేసి వెళ్ళేవాడు. అది ఏ పట్టణమో కాదండి, యెరూషలేము పట్టణానికి హీ యూస్ టు ట్రావెల్ ఆన్ హిస్ మిషన్.
తన యొక్క సేవ నిమిత్తము, తన పరిచయ నిమిత్తము, లేక తన పక్షంగా ఉన్న దేవుని పర్పస్ యొక్క ఫుల్ఫిల్మెంట్ కొరకు ప్రతిదినము ఆయన యెరూషలేముకు వెళ్తూ ఉండేవాళ్ళు. ఉదయాన్నే ప్రయాణం చేసేవాళ్ళు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 18వ వచనంలో మనకి ఈ మాట కనబడుతుంది. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా. సో యేసు ప్రభు రోజు మార్నింగ్ పట్టణానికి వెళ్తుండేవాళ్ళు. ఎక్కువ శాతము యెరూషలేముకు వెళ్తుండేవాళ్ళు. ఆయన తన కాలాన్ని యెరూషలేము పట్టణంలో గడుపుతూ వచ్చాడు. యెరూషలేము ప్రజలకు తాను కనుపరుచుకుంటూ వచ్చాడు. యెరూషలేములో తాను నిర్వహించవలసిన నిర్గమం కొరకు తాను సిద్ధపరచుకుంటూ వచ్చాడు. కనుక ఆయన యెరూషలేము ప్రయాణం చేస్తూ ఉండేవాళ్ళు. మళ్ళీ సాయంకాలం అయ్యేటప్పటికి ఆయన దాని దగ్గరలోనే ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న బేతనీకి వచ్చి బేతనీలో తాను చాలా ఫ్రీక్వెంట్ గా బస చేసి రెస్ట్ తీసుకుని మరలా ఉదయాన్నే ఆయన యెరూషలేముకి వెళ్తూ ఉండేవాళ్ళు. అంటే యేసు యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఒక పర్పస్ డ్రివెన్ లైఫ్ జీవించాడు అని మనం చెప్పవచ్చు. ఆయన ఒక గురి కలిగిన జీవితం, ఒక చక్కని ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ కలిగిన జీవితాన్ని ఆయన జీవించాడని మనం ఈ యొక్క వాక్య భాగాల ద్వారా మనము తెలుసుకోవచ్చు అనమాట. కనుక యేసు ప్రభు ఉదయాన్నే లేచి ప్రార్థనలో గడిపేవారు. ఆ తర్వాత తాను సిద్ధపడి పట్టణానికి వెళ్ళి పట్టణంలో తాను జరిగించవలసిన పరిచర్యను జరిగిస్తూ వచ్చేవాళ్ళు. అంతేకాకుండా ఈ యొక్క యెరూషలేముకి వెళ్ళి యెరూషలేంలో ఉన్న దేవాలయానికి వెళ్ళేవాడు. అక్కడికి యెరూషలేంలోకి వెళ్ళి తాను చేసే ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటి అని కనుక మనం చూస్తే యోహాను సువార్త 8వ అధ్యాయం 2వ వచనంలో మనకు కనబడుతుంది ఈ మాట. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన వద్దకు వచ్చిరు కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. ఇది యేసు ప్రభు యొక్క షెడ్యూల్. యేసు ప్రభు యొక్క ఉదయకాలపు కార్యక్రమాలు, ప్రోగ్రాం ఇలా ఉండేది. చీకటితోనే లేచి ఆయన ప్రార్థనలో గడిపేవాడు, తండ్రితో గడిపేవాడు, తండ్రితో మాట్లాడేవాడు, తండ్రి చిత్తాన్ని కనుగొనేవాడు, తండ్రి చిత్తం కొరకు తండ్రి ఆ దినం నిర్ణయించిన పనులు చేయడం కొరకు తాను సిద్ధపరచుకునేవాడు. ఆ తర్వాత ఈ యొక్క పట్టణానికి, యెరూషలేం పట్టణానికి తాను ప్రయాణం చేస్తూ వచ్చేవాళ్ళు. తర్వాత యెరూషలేములో ఉన్న దేవాలయాన్ని తాను విజిట్ చేసేవాళ్ళు. ఆ దేవాలయంలో తన వద్దకు కూడి వచ్చిన ప్రజలందరికీ ఆయన హీ యూస్ టు ప్రీచ్, బోధించేవాడు, ఆయన ప్రకటిస్తూ ఉండేవాడు. ఇది తన యొక్క వాడుక. లూకాసు వార్త 4వ అధ్యాయంలో కూడా మనకి ఈ మాట కనబడుతుంది. ఆయనకి అదొక వాడుకంట. దేవాలయానికి వెళ్ళడం అనేది ఒక వాడుక కనబడి అక్కడ సమకూడిన ప్రజలకు దేవుని వాక్యాన్ని చదివి వినిపించడం అది తన యొక్క వాడుక. చూడండి 4వ అధ్యాయంలో కనబడుతుంది మనకి. లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలిచి ఉండగా. ప్రభు కొన్ని వాడుకలు ఉన్నాయి. పెందల కడ లేచి దేవుని సన్నిధిలో గడపడం, తర్వాత ఒక క్రమమైన ఒక ప్లానింగ్ ప్రకారం యెరూషలేం పట్టణాన్ని విజిట్ చేయడం, వెళ్ళినప్పుడల్లా తాను దేవాలయానికి వెళ్ళడం, విశ్రాంతి దినాన తాను సమాజ మందిరంకి వెళ్ళడం, ఇవన్నీ తాను తన షెడ్యూల్లో తాను చక్కగా ఇనుమడింప చేసుకున్నాడు. ఒక పక్క ప్లానింగ్ ప్రకారం ప్రతి మార్నింగ్ ని ఒక మంచి బిగినింగ్ గా తన జీవితంలో కలిగి ఉండేవాడు. కనుక తెల్లవారుగానే ఆయన దేవుని మందిరానికి వెళ్ళి అక్కడ సమకూడిన దేవుని ప్రజలకు దేవుని వాక్యాన్ని బోధిస్తూ వచ్చాడు. ఒకరోజు మార్నింగ్ యేసు ప్రభు ఏం చేశాడంటే లూకాసు వార్త 6వ అధ్యాయంలో మనకి ఈ మాట కనబడుతుంది. చూడండి, మార్నింగ్ టైం చాలా ప్రెషస్ టైం కదా. మార్నింగ్ అవర్స్ చాలా ఫ్రెష్ అవర్స్. మార్నింగ్ టైం ని మనం చాలా బాగా ప్లాన్ చేసుకుంటాము. చాలా ఆహ్లాదకరంగా ఉంటది, చాలా ఫ్రెష్ గా ఉంటది. ఇంక వెళ్లే కొద్ది మధ్యాహ్నం అయ్యేటప్పటికి, రాత్రి అయ్యేటప్పటికి డసిపోతాము, బడలిక కనబడుతుంది, అలసట ఇవన్నీ ఉంటాయి. కానీ ఉదయం చాలా బాగుంటది. కనుక ఉదయాన్ని చాలా చక్కగా ప్లాన్ చేసుకుని చాలా మంది మంచి ప్లానింగ్ ప్రకారం వాళ్ళ టైం ని వాళ్ళు చక్కగా ప్లాన్ చేసుకుని వాడుకుంటూ ఉంటారు. యేసు ప్రభు జీవితంలో కూడా ఉదయకాలాన్ని ఆయన ఎంతో చక్కగా అనేకులకు దీవెనకరంగా తండ్రి చిత్త ప్రకారంగా తాను జీవిస్తూ వచ్చారు. లూకాసు వార్త 6వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాట కనబడుతుంది. ఉదయం అయినప్పుడు, అంతకుముందు రాత్రేమో ప్రార్థనలో గడిపాడంట. 12లో ఉంది, ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను. ఉదయం అయినప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరచి వారికి అపోస్తలులు అను పేరు పెట్టెను. గుడ్ డే, ఒక మంచి రోజు, ఒక మంచి ఉదయకాలం, ఒక శుభోదయాన యేసు ప్రభు తన యొక్క పిలిచి వారిని అపోస్తలులుగా ఆయన నియమించాడు. వారిని
మరి అపోజల్స్ గా పంపబడిన వారు అనే అర్థం ఇచ్చి అపోస్తలులుగా వారిని నియమించి ఆ తర్వాత వారిని మరి ప్రతి ప్రాంతానికి ప్రతి గ్రామానికి వెళ్ళి సువార్త ప్రకటించండి అని వారిని పంపినట్లుగా మనం చూస్తామన్నట్టు. కనుక ఇలాగ యేసు ప్రభు తన ఉదయకాలాన్ని తన జీవిత దినాలలో తాను శారీరకంగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు చాలా అద్భుతమైన విధానంలో తన దినాలను తన ఉదయకాలాన్ని ప్లాన్ చేసుకున్నాడు. మనం ఈ రోజు ఈ యొక్క అంశాన్ని ధ్యానం చేస్తూ ఉండగా మనము మన మార్నింగ్ టైంని ఎలా ప్లాన్ చేసుకుంటున్నాము, ఎలా స్టార్ట్ చేస్తున్నాము కూడా మనం ఆలోచించుకుందాం. చూడండి, అయితే ఈరోజు మనం యేసు ప్రభు దినాలలో యేసు ప్రభు జీవితంలో ఒకానొక దినాన ఒక ఉదయకాలం యేసు ప్రభు జీవితంలో జరిగిన ఘట్టాలను ఆలోచన చేయబోతున్నాం. మామూలుగా ఎప్పుడు ఉండే ప్రోగ్రామ్స్ చూసాము, అయితే ఇంత చక్కగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటున్న యేసు ప్రభు యొక్క జీవితంలో ఒకానొక దినాన ఒక మార్నింగ్ ఏం జరిగిందో చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయంలోకి వద్దామండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 1వ వచనంలో ఇలాగ రాయబడింది, ఉదయం అయినప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపింపవలెనని ఆయనకు విరోధంగా ఆలోచించి ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి. ఒక ఉదయాన యేసు ప్రభు జీవితంలో ఏం జరిగిందో మనం ఈ యొక్క సమయంలో ఆలోచన చేయబోతున్నాం. యేసు ప్రభువును మరి ఇస్కరియోతు యూద ఆ ప్రధాన యాజకులకు లేదా ప్రజల పెద్దలకు అప్పగించిన తరువాత అది ఒక రాత్రి సమయంలో జరిగింది. ఆ రాత్రి యేసు ప్రభు తన శిష్యులతో గడిపాడు. తన శిష్యులతో అనేకమైన విషయాలు చెప్పాడు. తన శిష్యుల కొరకు ప్రార్థన చేశాడు. ఆ తర్వాత గెత్సెమనే తోటలో తాను ఒంటరిగా ప్రార్థన చేసుకోవడానికి వెళ్తూ తనతో పాటు ముగ్గురిని మరి పేతురు, యాకోబు, యోహానులను తీసుకుని వెళ్ళాడు. వాళ్ళతో పాటు తాను కొంతసేపు ప్రార్థనలో తాను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వాళ్ళు అలసిపోయి నిద్రపోతా ఉన్నారు. వాళ్ళని 1 సారి 2 సార్లు 3 సార్లు లేపుతూ వచ్చాడు. ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనంగా ఉంది కనుక మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేసుకోండి అని వారిని లేపుతూనే వారిని హెచ్చరిస్తూనే యేసుప్రభు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఇంతలోకి ఇస్కరియోతు యూద వచ్చాడు. ఇస్కరియోతు యూద యేసు ప్రభుని ఆ బంట్రోతులకి అప్పగించాడు. ప్రధాన యాజకులు పెద్దలు పంపించిన బంట్రోతులకి యేసు ప్రభుని ఒక ముద్దు పెట్టుకొని ఆ ముద్దుతో యేసు ప్రభుని అప్పగించారు. ఇప్పుడు యేసు ప్రభుని వాళ్ళు పట్టుకొని వెళ్ళిన తర్వాత వారు ఎక్కడికి తీసుకొని వెళ్ళారు? ఆ రాత్రి గడిచిపోయి తెల్లవారిన తర్వాత లేక ఇంకా తెల్లవారకు ముందే ఏం జరిగిందో అక్కడ నుంచి మనం ఆలోచన చేయబోతున్నాం. చూడండి, యేసు ప్రభుని పట్టుకొని తీసుకుని వెళ్ళి వాళ్ళు ప్రధాన యాజకుని ఇంటికి తీసుకుని వెళ్ళారు. ఆ దినాలలో ప్రధాన యాజకుని పేరు కయప అనే ఆయన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. అయితే ప్రధాన యాజకుడైన కయప యొక్క మామ అన్న అంతకుముందు ప్రధాన యాజకుడు అనమాట. కనుక ఇప్పుడు పట్టుకున్న బంధించిన యేసు ప్రభుని ఆ రాత్రి మరి ముందుగా అన్న యొద్దకు తీసుకుని వెళ్ళారు. ప్రధాన యాజకుడైన అన్న ఇంటికి తీసుకుని వెళ్ళి ఇంకా అక్కడి నుంచి యేసు ప్రభు అక్కడ కొద్దిసేపు యేసు ప్రభుని వాళ్ళు ఉంచారు. యేసు ప్రభుని అక్కడ ఉంచిన తర్వాత ఏమేం జరిగినాయో మనం చూద్దాం. లూకా సువార్తలోకి వెళ్దాం. 22వ అధ్యాయం 54వ వచనంలో వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయేది. ఆ ఉదయకాలము కోడి కూసిన దగ్గర నుంచి యేసు ప్రభు జీవితంలో జరిగిన సంఘటనల గురించి మనం ఆలోచన చేయబోతున్నాం. సో ఇప్పుడు యేసు ప్రభుని ఆ ప్రధాన యాజకుని ఇంటికి తీసుకుని వెళ్ళారు. ప్రధాన యాజకుని ఇంటిలో యేసు ప్రభు ఉన్న సమయంలో మరి బయట కోడి కూసింది. కోడి కూసింది అంటే తెల్లవారింది, ఉదయం అయింది. ఆ ఉదయాన జరిగిన సంఘటనలు మనం ఆలోచన చేద్దాం. లూకా సువార్త 22వ అధ్యాయం 63వ వచనం చదువుతున్నాను. లూకా సువార్త 22వ అధ్యాయం 63వ వచనం. యేసును పట్టుకొనిన మనుషులు ఆయనను అపహసించి కొట్టి ఆయన ముఖము కప్పి నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమని ఆయనను అడిగి ఆయనకు విరోధంగా ఇంకనూ అనేక దూషణ వచనములు ఆడిరి. ఒక మంచి ఉదయకాలాన ఎంతో అద్భుతమైన ప్రారంభాన్ని కలిగి ఉండే యేసు ప్రభు జీవితంలో ఈరోజు ఏం జరిగిందో మనం ఆలోచన చేస్తున్నాం. యేసు ప్రభును బంధించి తీసుకుని వెళ్ళారు. ప్రధాన యాజకుని ఇంటి యొక్క ప్రాంగణంలో యేసు ప్రభు ఉన్నాడు. అక్కడ యేసు ప్రభుని పట్టుకున్న మనుషులు యేసు ప్రభుని మధ్యలో నిలబెట్టి యేసు ప్రభు మీద జోక్స్ వేసుకుంటున్నారు. యేసు ప్రభుని అపహాస్యం చేస్తుంటే ఇంక కొంతమంది అంట ఆయన ముఖం మీద కొట్టారంటే. చూడండి ఎంత సెన్సిటివ్ విషయం.
ముఖం మీద కొట్టి నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపమని చెప్పి ఆయన అడిగి ఆయనకు విరోధంగా ఇంకను అనేక దూషణ వచనములు ఆడిరి. ఈ సమయంలో ఈ ఉదయం యేసు ప్రభు జీవితంలో జరిగిన సందర్భాలను మనం ఆలోచించాలి. యేసు ప్రభు అనేకుల జీవితాలలో అరుణోదయ దర్శనం ఇవ్వడానికి వచ్చాడండి. మనం గనక లూకాసు వార్త మొదటి అధ్యాయంలోకి వెళ్తే మొదటి అధ్యాయం 79వ వచనం, అందులో ఏమని రాయబడిందంటే, ఆఖరి లైన్ చదువుతున్నాను. ఆయన మన పాదములను, అక్కడి నుంచి చదువుతున్నాను, మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించునట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలుగుచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించెను. ఆయన ఈ లోకంలోనికి వచ్చింది చీకటిలో మరణ ఛాయలో ఉన్న అనేకుల జీవితాలలో అరుణోదయ దర్శనం ఇవ్వడానికి వచ్చాడు. వెలుగు ఉదయింప చేయడానికి వచ్చాడు. ఒక ఉదయాన్ని, ఒక శుభోదయాన్ని ప్రసాదించడానికి యేసు ప్రభు ఈ లోకంలోకి వస్తే, చీకటిలో ఉన్న మానవాళికి ఉదయాన్ని ఇవ్వడానికి, శుభోదయాన్ని ఇవ్వడానికి యేసు ప్రభు వస్తే, యేసు ప్రభు జీవితంలో ఒక శుభోదయాన్ని, ఒక ఉదయాన్ని సర్వ మానవాళి కలిసి చీకటిగా చేసేసింది. యేసు ప్రభుని అపహసించారు, యేసు ప్రభుని దూషించారు, యేసు ప్రభుని ముఖం మీద కొట్టారంట. అసలు నాకు ఈ భాగం అంతా చదువుతా ఉంటే అది ఎంత అవమానకరమైన విషయము. ప్రభుని ఎంత ఇన్సల్ట్ చేశారు, ప్రభుని ఎంత హ్యూమిలియేట్ చేశారు. ఆ ప్రారంభం నుంచే, ప్రారంభ గడియలే ఆ దినాన ప్రభుకి చాలా హ్యూమిలియేటింగ్ గా ఉన్నాయి. అయినా దేవుడు ఆ దినమంతా ఆయన కలిగిన అవమానం, ఆయన కలిగిన ఆ నింద, ఆయన కలిగిన సమస్తాన్ని ఆయన భరిస్తూ వచ్చాడు. ఆ తర్వాత ఇప్పుడు యేసు ప్రభును దూషించారు, యేసు ప్రభుని అపహాస్యం చేశారు, ముఖం మీద కొట్టిన తర్వాత ఇంకా తెల్లవారింది, తెల్లవారుతూ ఉంది. ఇదంతా ఇంకా కూడా తెల్లవారలేదండి. ఇదంతా బిఫోర్ 6 జరిగింది. 6 o'clock ఏం జరిగింది, 9 o'clock ఏం జరిగిందో కూడా గంటలతో సహా ఈ గ్రంథంలో రాయబడింది. అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాయన్నీ బిఫోర్ 6, తెల్లవారక ముందే, సూర్యుడు ఉదయించక మునిపే, పెందల కడని ఇంకా చీకటిగా ఉండగానే యేసు ప్రభు జీవితంలో మానవులు లేక తన స్వజనాంగమైన యూదులు చేసిన కార్యాల గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఆ తర్వాత యేసు ప్రభుని లూకాసు వార్త 22వ అధ్యాయం 66వ వచనంలో, ఉదయము కాగానే ప్రజల పెద్దలను, ప్రధాన యాజకులను, శాస్త్రులను సమకూడి ఆయనను తమ మహాసభలోనికి తీసుకొని వెళ్ళారు. ఇది కూడా ఇంకా తెల్లవారకు మునిపే. యోహాను సువార్తలో అయితే స్పష్టంగా ఉంది. ఆనాటి ప్రధాన యాజకుడు కైప మామయ్య అయిన అన్నా దగ్గరికి మొదట తీసుకుని వెళ్ళారు. ఆయన ఒకప్పుడు ప్రధాన యాజకుడు, ఆ తర్వాత ప్రజెంట్ ప్రధాన యాజకుడు అయిన కైపా ఇంటికి తీసుకుని వచ్చారు. ఆ తర్వాత ఇదంతా తెల్లవారుతూ ఉండగానే, లేక ఇంకా చీకటిగా ఉండగానే మళ్ళీ వీళ్ళందరూ కలిసి యేసు ప్రభుని మహాసభ వద్దకు, సన్హెద్రిన్ మహాసభ యొద్దకు తీసుకుని వెళ్ళారు. సన్హెద్రిన్ మహాసభ యొద్దకు తీసుకుని తర్వాత వాళ్ళు చాలా ఇంట్రాగేట్ చేశారు యేసు ప్రభుని. చాలా రకాలుగా చాలా ప్రశ్నలు వేసి ప్రభుని శోధించారు, ప్రభును విసిగించారు, ప్రభుని బాధ పెట్టారు. ఆ తర్వాత చూడండి, యోహాను సువార్తలోకి వెళ్దాం. అక్కడ కూడా మనకు కొన్ని ఆధారాలు దొరుకుతాయి. యోహాను సువార్త 18వ అధ్యాయం. 18వ అధ్యాయంలో ఇప్పుడు యేసు ప్రభుని అధికార మందిరంలోనికి తీసుకుని వెళ్ళారు. అధికార మందిరంలోనికి తీసుకుని వెళ్ళి ఇప్పుడు యేసు ప్రభుకి శిలువ శిక్షను విధించాలని, శిలువ మరణాన్ని విధించాలని పిలాతు మీదకి చాలా భయంకరమైన ప్రెషర్ తీసుకొని వస్తున్నారు. కొంచెంసేపు అయిన తర్వాత ఇప్పుడు అధికార మందిరంలోనికి పిలాతు వచ్చాడు. అది యోహాను సువార్త మరి 18వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. 28వ వచనంలో యేసు ప్రభుని అధికార మందిరంలో తీసుకుని వెళ్ళారు. 33వ వచనంలో పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు పిలాతు ఆనాటి రోమన్ గవర్నర్. అప్పటి ప్రపంచ దేశాలను రోమన్ ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. సో రోమా ప్రభుత్వం కింద ఈ యూదయ దేశం ఉంది, ఈ పాలస్తీనా దేశం ఉంది. అందుకనే రోమా ప్రభుత్వం అక్కడక్కడ నియమించిన గవర్నర్స్ పరిపాలన చేస్తున్నారు. ఆ దినాల్లో పిలాతు ఆ ప్రాంతాన్ని పరిపాలన చేస్తూ వచ్చాడు. ఇప్పుడు పిలాతు పరిపాలన కింద ఉంది కాబట్టి యేసు ప్రభుని పిలాతు నద్దుకు తీసుకుని వస్తే, ఇప్పుడు పిలాతు యేసు ప్రభుని యోహాను సువార్త 19వ అధ్యాయంలో యేసు ప్రభుని ఎవరికి అప్పగించాడో మనం చూద్దాం. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం 14వ వచనం. ఇదంతా మార్నింగ్ అవుతూ ఉండగా, ఆ మార్నింగ్ ఎర్లీ అవర్స్ లో జరిగింది. ఇప్పుడు మనం చదవబోతున్న వచనము మార్నింగ్ 6కి ఏం జరిగింది.
యోహాను సువార్త 19వ అధ్యాయం 14 ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము, అప్పుడు ఉదయము 6 గంటలు కావచ్చెను. ఇట్ వాస్ స్టిల్ మార్నింగ్ 6 AM. యేసు ప్రభును కోడి కూసిన దగ్గర నుంచే, మేబీ అది 3:30కే కోడి కూసిందో 4ంటికి కోడి కూసిందో తెలియదు, కానీ అప్పటి నుంచే ఆ మార్నింగ్, ఆ ఉదయం ప్రభు జీవితంలో చాలా దుర్భరమైన జీవితంగా తన ప్రజలైన యూదులు చేసేశారు. సో ఇప్పుడు మార్నింగ్ 6 o'clockకి ఇప్పుడు పిలాతు యేసు ప్రభుని బయటకు తీసుకొని వచ్చి వాళ్ళందరి ముందు నిలబెట్టి చెప్తున్నాడు, ఇదిగో మీ రాజు అని చెప్పాడు. దిస్ ఈజ్ బిహోల్డ్ యువర్ కింగ్ అని చెప్పాడు. అప్పుడు వాళ్ళందరూ కేకలు వేస్తున్నారు. 15వ వచనంలో సంహరించుము సంహరించుము సిలువ వేయమని కేకలు వేసిరి. క్రూసిఫై హిమ్, క్రూసిఫై హిమ్ అని చెప్పి యేసు ప్రభుని సిలువ వేయమని వాళ్ళు కేకలు వేస్తే ఇప్పుడు పిలాతు సిలువ వేయుటకు యేసును అప్పగించారు. చూడండి, యేసు ప్రభు అనేకుల జీవితాలలో శుభోదయం కలుగు చేయడానికి వచ్చాడు. కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంది, ఆ మాట చదువుకుందాం. 30వ కీర్తన 5వ వచనంలో భక్తుడైన దావీదు రాసుకుంటున్నాడు, ఆయన కోపము నిమిష మాత్రం ఉండను, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును, సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి అంతా ఉండినను ఉదయం సంతోషము కలుగును. ఒక మానవుని జీవితంలో ఒకవేళ సాయంత్రం ఏడుపు, సాయంకాలమే మొదలైంది ఏడుపు, అది ఒకవేళ రాత్రంతా ఉన్నాగానంట ఉదయానికల్లా దేవుడు సంతోషం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఉదయకాలానికి దేవుడు అనేకుల జీవితాల్లో సంతోషం కలుగు చేసే దేవుడుగా ఉంటే, ఈనాడు మానవాళి సంతోషాన్ని ఇచ్చే యేసు ప్రభు యొక్క జీవితంలో ఆయన సశరీరుడుగా ఉన్నప్పుడు ఆయన ఉదయాన్ని దుఃఖభరితంగా చేసేసారు. 6 గంటలకి పిలాతు యేసు ప్రభుని సిలువ వేయడానికి యేసు ప్రభుని అప్పగించారు. ఇక అక్కడి నుంచి యేసు ప్రభుని ఆ సైనికులు తీసుకుని వెళ్ళి భయంకరంగా కష్టాలు పెట్టారు. తల మీద ముండ్ల కిరీటం పెట్టారు, రెల్లు తీసుకుని ముఖం మీద కొట్టారు, గడ్డపు వెంట్రుకలు పెరికి వేశారు, ముఖం మీద ముసుగేసి కొట్టి నిన్నెవరు కొట్టారో చెప్పమని చెప్పారు. తర్వాత ఆయన ఒంటి మీద వస్త్రాలు, విలువైన వస్త్రాలు తీసేసుకుని వాళ్ళు పంచుకున్నారు. ఊదా రంగు వస్త్రం వేశారు, కొరడాలతో కొట్టించారు, నానా బీభత్సం చేశారు. భయంకరమైన ఆ కరకు కొయ్యి సిలువ పెట్టి యేసు ప్రభుని సిలువకు తీసుకుని వెళ్ళారు. సిలువ వేయడానికి యెరూషలేము బయటకు కల్వరి అనే కొండ మీదకు యేసు ప్రభుని తీసుకుని వెళ్ళారు. దట్ వాజ్ ఎ టెరబుల్ మార్నింగ్ ఫర్ అవర్ సేవియర్ జీసస్. యేసు ప్రభు జీవితంలో అది భయంకరమైన ఉదయం, శ్రమతో, అవమానంతో, అపహాస్యంతో, నిందలతో కూడిన ఉదయం. సుమా ఎందుకో చెప్పమంటారా? నీకు నాకు అరుణోదయ దర్శనం ఇవ్వడానికి యేసు ప్రభు తన జీవితంలో ఒక ఉదయాన్ని చిమ్మ చీకటిగా చేసేసుకున్నాడు. ఆయన మన కొరకు సమస్తాన్ని భరించాడు. మార్కు సువార్త 15వ అధ్యాయం 25వ వచనం. మార్కు 15:25. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలు ఆయన. యేసు ప్రభుని సిలువ వేయమని అప్పగించింది మార్నింగ్ 6 o'clockకి. యేసు ప్రభుని సిలువకి ఎక్కించింది మార్నింగ్ 9 o'clockకి. యేసు ప్రభు మరణించింది మధ్యాహ్నం 3 గంటలకి. సిలువ మీద మనందరి కోసం 6 గంటలు ఆయన వ్రేలాడాడు. కేవలం 3 మేకుల మీద అంత వ్రేలాడుతూ ఆయన సిలువ మీద ప్రాణాన్ని మన కోసం అప్పగించాడు. ఉదయకాలం ఇంకా యేసు ప్రభు జీవితంలో ఆ దుఃఖభరితమైన, అవమానకరమైన ఆ ఉదయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారం ఉన్నాం. మనమందరము మార్నింగ్ లేస్తూ చాలా హోప్ఫుల్ గా లేస్తాం, రిలాక్సింగ్ గా లేస్తాం, ఖచ్చితంగా ఈ రోజు చాలా బాగుండాలనుకుంటాం, అందరం ఒకరికొకరికి చెప్పుకుంటాం, గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అని చెప్పుకుంటాం. కానీ మన జీవితాల్లో గుడ్ మార్నింగ్ గా ఉండటానికి యేసు ప్రభు తన జీవితంలో ఒక బ్యాడ్ మార్నింగ్ చూశారు. గుర్తుపెట్టుకోవాలి సుమా. క్రీస్తు శిలువ ప్రేమ ధ్యానాలు మనం ధ్యానం చేసుకోవద్దా? ఆయన తన ప్రేమను మనకు అర్పించిన లేదా అందించిన రోజు ఆయన గొప్ప బిట్టర్నెస్ గుండా వెళ్ళాడు, ఎంతో ఎక్కువైన సాడ్నెస్ గుండా వెళ్ళాడు. ఒక ఉదయం ఆయన జీవితంలో చీకటి అయిపోయింది, మనకు వెలుతురివ్వడానికి ఆయన గాఢ అంధకారం గుండా వెళ్ళాడు. ఇది మనం ఆలోచించాలి. దీని గురించి మనం ఎంతైనా మన హృదయాలకు తీసుకోవాల్సిన వారంగా ఉన్నాం. దేవుడికి అద్భుతమైన పేర్లు ఉన్నాయి. మలాకీ గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనంలో ఏమని ఉంటుందంటే, నీతి సూర్యుడు అని రాయబడింది. ఈజ్ ద సన్ ఆఫ్ రైచియస్నెస్. నీతి సూర్యుడు ఆయన. అంతేకాదు యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఉంటది, ఆయన జ్యోతిర్మయుడగు తండ్రి అని ఉంటది. లార్డ్ ఆఫ్ లైట్స్, లార్డ్ ఆఫ్ లైట్స్. వెలుగు ఆయన, ఆయనలో వెలుగున్నది, ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదండి. చీకటిలో ఎంత మాత్రము లేదు. మనం ఒక్కసారి ఆదికాండం 1వ అధ్యాయంలోకి వెళ్తే, ఆదికాండము 1వ అధ్యాయం మరి 1-2 వచనాల్లో ఉంటది. అసలు లోకమంతా చీకటిగా ఉన్నదంట, నిరాకారంగా ఉన్నదంట. ఆదికాండము 1వ అధ్యాయం 2వ వచనం, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను,
చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచు ఉండెను. భయంకరమైన చీకటి, శూన్యము, నిరాకారము. అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఒక మొదటి ఉదయాన్ని ఆయన అనౌన్స్ చేశాడు. ఆ రోజు ఆయన చెప్పింది ఏంటో తెలుసా? లెట్ దేర్ బి లైట్, వెలుగు కలుగు కాక అని చెప్పాడండి. చీకటితో నిండిపోయిన, గాఢాంధకారంతో నిండిపోయిన ఈ లోకాన్ని చూసి ఆయన ప్రకటించిన మొదటి పలుకు లెట్ దేర్ బి లైట్. అక్కడ రాయబడిన మాట, అస్తమయమును ఉదయము కలుగగా ఒక దినము ఆయన. యేసు ప్రభు మానవుని జీవితంలో శ్రేష్టమైన ఉదయాలు ఇచ్చాడు, శుభోదయాలు ఇచ్చాడు. ఆయన మొదటి దినాన ఆయన మన జీవితాల్లోనికి సర్వ సృష్టికి ఆయన వెలుగును ప్రకటించాడు. ఆయన రెండవ ఉదయాన్న ఆయన చక్కగా ఈ భూమిని ఆకాశాన్ని సపరేట్ చేశాడు. భూమికి ఆకాశానికి మధ్య స్పేస్ వచ్చింది. లెట్ దేర్ బి స్కైస్ అన్నాడు, ఆకాశం ఏర్పడిందండి. దట్ వాజ్ ద సెకండ్ డే, దట్ వాజ్ ద సెకండ్ మార్నింగ్. మూడో దినాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభు భూమి మీద ఉన్న నీరంతటిని ఒక దగ్గరికి తీసుకొని వచ్చాడు, నేలను సపరేట్ చేశాడు. ఆయన లెట్ దేర్ బి ఎర్త్ అండ్ వాటర్స్ అని సపరేట్ చేశాడు, భూమిని సముద్రాలను వేరు చేశాడు. దట్ వాజ్ ద థర్డ్ మార్నింగ్. మానవుని జీవితంలో ప్రతి ఉదయము ఆయన దీవిస్తూ వచ్చాడు. నాలుగవ దినాన ఆయన సూర్య చంద్ర నక్షత్రాలను ఆయన కలుగు చేశాడు. 5వ దినాన ఆయన నేల మీద ఆకాశంలో ఎగరడానికి పక్షులను, నీళ్లలో సంచరించడానికి జలచరాలను ఆయన సృష్టించాడు. 6వ దినాన మానవాళిని తన సొంత రూపంలో సృష్టించాడు. ఎవ్రీ మార్నింగ్ వాజ్ ఏ గుడ్ మార్నింగ్. ఆయన చేసిన ప్రతి ఉదయము శుభోదయమే. ఆయన మానవుని ప్రేమించిన ప్రతి ఉదయాన్ని ఆయన ఆశీర్వదించాడు. శ్రేష్టమైన ఈవులు ఇచ్చిన దేవుడు, జ్యోతిర్మయుడైన తండ్రి, నీతి సూర్యుడైన దేవుడు. కానీ ఆ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు జీవితంలో ఒక ఉదయం అంధకారం అయిపోయింది. ఎందుకండి ఇది? ఎవరి కోసం ఇది? ఎందుకు ప్రభు జీవితంలో ఒక ఉదయం ఒక చీకటిగా మారిపోయింది? ఎందుకు? ఉదయం అంటే వెలుతురు వస్తుంది, ఉదయం అంటే సూర్యోదయం కదా. యేసు ప్రభు జీవితంలో అంత అంధకారం ఆయన ఎందుకు భరించాల్సి వచ్చింది? నీ కోసం, నా కోసం. మనం పొందాల్సిన నిందలు, మనం పొందాల్సిన అవమానం, మనం పొందాల్సిన శిలువ మరణం అండి. పాపం అనే చీకటితో మనం కప్పబడ్డాం. చీకటిలో ఉన్న మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయన దాటించడానికి హీ బికేమ్ డార్క్నెస్. హీ రిసీవ్డ్ డార్క్నెస్, హీ రిసీవ్డ్ బిట్టర్నెస్. మనం అందుకోవాల్సిన, మనం పొందవలసిన, మనం కలిగి ఉన్న చీకటిని ఆయన తీసుకున్నాడు, మనం కలిగిన చేదును ఆయన తీసుకున్నాడు. అందుకే మొదటి పేతురు పత్రిక 2వ ఉంటుంది, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని యొక్క గుణాతిశయములను మీరు ప్రచురము చేయాలి. ఈరోజు ఏంటి మన బాధ్యత అని కనుక మనం ఆలోచన చేస్తే, ఒక ఉదయాన్ని తన జీవితంలో తాను చీకటిగా చేసుకున్నాడు, చీకటిలో ఉన్న మనల్ని వెలుగులోనికి దాటించడానికి. ఈరోజు దాటించబడిన మనం ఆయన గుణాతిశయాలను ప్రచురం చేయాల్సిన వారంగా ఉన్నాం. ఈ శిలువ ప్రేమను మనం ధ్యానిస్తూ ఉండగా మన గుండెల్లో ప్రభు పట్ల మనకున్న ప్రేమను నూతనపరచుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఒకవేళ ఆ ప్రేమ కనుక అడుగంటిపోతే ఆ ప్రేమను రెన్యూ చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. వీ షుడ్ ఫిల్ అవర్ సెల్స్ విత్ గాడ్స్ లవ్. దేవుని ప్రేమతో మనం నింపబడవలసిన వారంగా ఉన్నాము. అంతేకాకుండా భక్తుడు చెప్పినట్టు నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నట్టుగా మన హృదయాలు దేవుని ప్రేమతో నిండి అది ఇతరులకు కూడా మనం దాన్ని అందించవలసిన వారంగా ఉన్నాం. ఉదయము అంటే వెలుగు కదా. యేసు ప్రభు మనల్ని అందుకే అన్నాడు, మీరు ఇంకా చీకటి కాదు. ఎఫ్సీ పత్రిక 5వ అధ్యాయంలో పౌలు గారు రాస్తాడు, పూర్వము మీరు చీకటై ఉన్నారు, అయితే ఇప్పుడు మీరు యేసుక్రీస్తునందు వెలుగై ఉన్నారు అంటారు. యేసు ప్రభు రాకపోతే మనకి చీకటేనండి. యేసు ప్రభు రాకపోతే మనకు అరుణోదయం లేదు. యేసు ప్రభు ఈ లోకంలోకి రాకపోయింటే మనకు శుభోదయం లేదు. యేసు ప్రభు ఈ లోకంలోకి రాబట్టి మనకు అరుణోదయ దర్శనం దొరికింది. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చి ఆయన అంధకారాన్ని మన తరపున భరించబట్టి ఈరోజు మన జీవితాల్లో వెలుగు ఉదయించింది సుమా. మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయంలో పౌలు గారు అంటాడు, 5వ వచనంలో, ఇక మీరు ఇప్పటి నుంచి వెలుగు సంబంధులు, మీరు పగటి సంబంధులు, మీరు చీకటి సంబంధులు కారు, మీరు రాత్రి సంబంధులు కారు, మీరు జ్ఞాపకం పెట్టుకోండి అని చెప్తారు. ఎంత గొప్ప విషయం కదా. యేసు ప్రభు మనల్ని మార్చేశాడు. ఒకప్పుడు మనం చీకటికి చెందిన వారం, ఒకప్పుడు మన జీవితాల్లో చీకటి, మనకు ఉదయం అంటే తెలియదు, వెలుతురు అంటే తెలియదు, శుభం అంటే తెలియదు, మంచి అంటే తెలియదు. కానీ యేసు ప్రభు ఈ లోకంలోకి రావడం ద్వారా మన తరపున ఆయన మన చీకటంతా ఆయన మింగివేయడం ద్వారా ఈరోజు మనకి వెలుగు, ఈరోజు మనకి శుభోదయం, ఈరోజు మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించబడింది.
దీన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన వారంగా ఉన్నాం. దీన్ని మన జీవితాల్లో మనం ఆస్వాదించవలసిన వారంగా ఉన్నాం. ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి ఆలోచించుకోవాలి, నీ జీవితంలో ఆయన అరుణోదయ దర్శనం నీకు అందిందా? ఆయన సిలువ దర్శనం నీకు అందిందా? నీవు అది రిసీవ్ చేసుకున్నావా? ఆయన ప్రేమ నీకు అర్థమైందా? ఎంతో అద్భుతమైన రీతిలో తన దినాలను గడుపుకుంటున్నది ప్రభు మన కోసం. ఒక ఉదయం తనకు అవమానకరంగా మారిపోయింది, అపహాస్యకరంగా మారిపోయింది. గాయాలు పొందాడు, రక్తం కార్చాడు, నిందించబడ్డాడు, వస్త్రహీనుడిగా చేయబడ్డాడు. ఆయన బట్టలు తీసుకుని చీట్లు వేసుకున్నారంట. యూదుల రాజు నువ్వేనా? అలాగైతే ఉండు, నీ కిరీటం పెడతామని తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు. రాజు చేతిలో దండం ఉంటుంది కదా అని చెప్పి ఒక రెల్లు తెచ్చి యేసుప్రభు చేతిలో పెట్టారు. ఆ తర్వాత ఆ రెల్లే తీసుకుని యేసుప్రభు ముఖం మీద. దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్. ఈ దినాల్లో మనం ఈ 4 సువార్తలు చదవాల్సిన వారం ఉన్నాం. 4 సువార్తల్లో యేసుప్రభుకి జీవితాన్ని ధ్యానించాలి. మరి ముఖ్యంగా యేసుప్రభు యొక్క శిలువ ఘట్టాన్ని మనం ధ్యానించాల్సిన వారంగా ఉన్నాం. యేసుప్రభు పట్ల మనకున్న ప్రేమను మనం ఎక్కువ చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. మన ఉదయాలను మనం ఎలా గడుపుతున్నాం కూడా మనం ప్రశ్నించుకోవాలి సుమా. ఇంకా ఒకవేళ సోమరులంగా పడకల మీదే దొల్లుతా లేద్దాంలే, ఎండబడిన తర్వాత లేద్దాంలే, ఏదో ఒకటి చేద్దాంలే, ఏముందిలే అనుకుంటున్నామా? కాదు సుమా. ప్రతి ఉదయము మన కొరకు హింసించబడిన, మన కొరకు నలుగొట్టబడిన యేసు ప్రభుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన జ్ఞాపకాలతో, అవును కదా, ఇలాంటి ఒక ఉదయం యేసు ప్రభు జీవితంలో శ్రమతో కూడింది కదా, నిందలతో కూడింది కదా, బాధలతో కూడింది కదా. ఆయన దేవుడయ్యుండి, దేవుని కుమారుడయ్యుండి, దేవుని స్వరూపం కలిగిన వాడయ్యుండి మన కోసం ఆయన ఎంత శ్రమ అనుభవించాడు కదా. పిలాతు ముందు నిలబడ్డాడు ఒక దోషిలాగా. ఎంత భయంకరమైన విషయం కదా. ఆయన ప్రేమించిన ప్రజలే ఎవరి కోసం ఆయన వచ్చాడు వాళ్ళే అంటున్నారు, క్రూసిఫై హిమ్, క్రూసిఫై హిమ్, సంహరించుము, సంహరించుము, సిలువేమని కేకలేస్తున్నారు. మాకు ఈయన అక్కర్లేదు అంటున్నారు, మాకు బరబ్బను విడుదల చేయమంటున్నారు. ఇదంతా యేసు ప్రభు ఒక మార్నింగ్ అనుభవించాడు. ఒక ఉదయం, ప్రతి ఉదయం మనం ఒక నూతనమైన ప్రేమతో ప్రభు పట్ల మనం లేవాలి. దేవా, నిజంగా ఒక ఉదయం నువ్వు మా కోసం అప్పగించబడ్డావు, ఒక ఉదయం నువ్వు మా కోసం బంధించబడ్డావు, ఒక ఉదయం నువ్వు నిలబడ్డావు, కోర్టుల ముందు నిలబడ్డావు, మహాసభ ముందు నిలబడ్డాడు, ప్రధాన యాజకుడు అన్నా ముందు నిలబడ్డాడు, కైపా ముందు నిలబడ్డాడు, పిలాతు ముందు నిలబడ్డాడు అండి, హెరోదు ముందు నిలబడ్డాడు, ఆఖరికి రోమన్ సైనికులకు అప్పగించబడ్డాడు. ఆయన ఒక దోషిని చేసినట్టుగా, ఒక బందిపోటు దొంగని హ్యాండిల్ చేసినట్టుగా యేసు ప్రభుని ఒకనొక ఉదయాన్ని హ్యాండిల్ చేశాం. ఉదయకాలం మనమే శిరో ధ్యానాల్లో పాలు పొందుతున్న మనము మన జీవితాలకు అరుణోదయ దర్శనం అనుగ్రహించిన ఆయన కోసం మనం ప్రకాశించాలి సుమా. చూడండి, ఒక మాట మనం చదువుకున్న న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం, బుక్ ఆఫ్ జడ్జెస్ 5వ అధ్యాయం వర్స్ 31, 31వ వచనం చదువుతున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 31వ వచనం. అందులో సెకండ్ పార్ట్ గమనిద్దాం. చూడండి, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు అని పాడిరి. ఆయనను ప్రేమించువారు, మనకు అరుణోదయ దర్శనం ఇవ్వడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చి మన కోసం ఆయన చీకటంతటిని భరించిన, ఇప్పుడు ఆయన కోసం మనం ఎలా ఉండాలంట అంటే మనం ఉదయించు సూర్యునిలాగా ఉండాలంట. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. చూడండి, మనం తెల్లవారుజామున చూస్తాం, మనం చాలా సన్ రైజ్ చాలా వేగంగా జరుగుతుంది, చాలా ఫాస్ట్గా జరుగుతుంది. కొన్ని నిమిషాలలోనే సూర్యుడు తీవ్రంగా చాలా వేగంగా పైకి వచ్చేస్తాడు, బలముగా పైకి వస్తాడు. ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆయనను ప్రేమించువారు, ఇఫ్ వి ట్రూలీ లవ్ హిమ్, మనం ఎలా ఉండాలంటే బలముతో ఉదయించే సూర్యుని వలె మనం ఉండాలంట. దేవుని కోసం ప్రకాశించాలి. అది ఉదయకాలం మాట్లాడుతున్నాడు. మనకంటూ ఒక ఉదయాన్ని ఇచ్చాడు ప్రభు, మనకంటూ ఒక హోప్ ఇచ్చాడు, మనకంటూ ఒక అరుణోదయ దర్శనం ఇచ్చిన ఆయన కోసం ఈరోజు మనం చేయాల్సింది, ఈరోజు మనం చేసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే, దేవా, నేను నిన్ను ప్రేమిస్తాను, నీలాగా నన్ను ప్రేమించిన వాళ్ళు ఎవరు లేరు, నేను నిన్ను ప్రేమిస్తాను, నీ కోసం బలముతో ఉదయించే ఒక సూర్యునిలాగా చాలా వేగంగా నేను నీ కోసం బ్రతుకుతాను, నీ కోసం జీవిస్తానని మనం దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుందాం. దయచేసి అందరు తలలు వంచుకోండి. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనం ప్రార్థనలో గడుపుతాం. అందరు తలలు వంచి దేవుని సన్నిధిలో మరి ప్రార్థనలో గడుపుదాం. ప్రతి ఒక్కరూ ఆలోచించుకుందాం. మన జీవితంలో ఎన్నో ఉదయాలు దేవుడిచ్చాడు. సంవత్సరానికి 365 ఉదయాలు, మార్నింగ్స్. ఇప్పుడు మన వయసు ఎంత? ఆ వయసు ఇంటూ 365 వేసుకుంటే దేవుడు మన జీవితంలో ఎన్ని ఉదయాలు ఇచ్చాడో మనకు అర్థమవుతుంది.
ప్రతి ఉదయాన్ని మనం ఎలా గడుపుతున్నాం, ప్రతి ఉదయాన మనం ఎలా లేస్తున్నాం, ఏ మైండ్ సెట్తో లేస్తున్నాం, దేవుని పట్ల ఏ యాటిట్యూడ్తో లేస్తున్నాం. ఇది దేవుడిచ్చిన ఉదయం, ఇది దేవుడిచ్చిన శుభోదయం అని గుర్తిస్తున్నామా? ఎంతోమంది చీకట్లోనే, ఎంతోమంది రాత్రి పడకల్లోనే శాశ్వతమైన నిద్రలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటే, మనం ఒక నూతన దినంలో ప్రవేశిస్తున్నామంటే, మనం ఒక ఉదయాన్ని చూస్తున్నామంటే అది దేవుని కృప కాదా? ఆ ఉదయకాలం మన కోసం ఒకానొక ఉదయాన నిందను, శ్రమను, అవమానాన్ని భరించిన, అపహాస్యానికి గురి అయిన, దూషణకు గురి అయిన ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ ఆయన పట్ల నిండైన ప్రేమతో, బలముతో ఉదయించు సూర్యునిలాగా లేవాలి. ఒక రోషంతో లేవాలి, ఒక పట్టుదలతో లేవాలి. ఈ దినాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను, ఈ దినం నేను దేవుడి కోసం బ్రతుకుతాను, ఈ దినం నేను దేవుడి కోసం ప్రకాశిస్తాను, ఈ దినం నేను వెలుగు సంబంధిగా ఉంటాను, పగటి సంబంధిగా ఉంటాను, చీకటి సంబంధిగా నేను ఉండను. నాలోనికి చీకటి రానివ్వను, నాలోనికి రాత్రి రానివ్వను. దేవుని కోసం నేను ప్రకాశిస్తాను, దేవుని కోసం ఒక వెలుగుగా ఉంటానని మనం నిర్ణయం చేసుకోవద్దా? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 14వ వచనంలో ప్రభు అన్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారని చెప్పి. అవును, వెలుగు సంబంధులుగా చేయబడిన మనం లోకానికి వెలుగుగా మనం ఉండాలి. మనకు వెలుగివ్వడానికి ఆయన ఒక ఉదయాన్ని మౌనంగా అంధకారంలో గడిపేశారు. అవమానము, నింద, తిరస్కారము, ఆకలి, నొప్పి, రక్తస్రావము, గాయాలు, ముండ్ల పోట్లు, ఇదంతా మన కోసం కాదా? దేవుడిచ్చే ఆయుష్ను, దేవుడిచ్చే దినాలను మనం సద్వినియోగం చేసుకోవాలి. ప్రభువుకు మనం అప్పగించుకోవాలి. ప్రభా, నీవు మమ్మల్ని బలపరచు ప్రభా, నీకు మమ్మల్ని మేము అప్పగించుకోవడానికి సహాయం చేయి. మా కోసం నీ మీద పాపం మోపబడిన రోజు ఆ ఉదయం నీవు మౌనంగా భరించావు. మా కోసం తండ్రి చిత్తాన్ని చేసావు. ఆ ఉదయకాలం తండ్రి చిత్తంలో ఆ గిన్నెలో ఉన్న సఫరింగ్ అంతా నీవు ఆస్వాదించావు. 6 గంటలకే నీకు సిలువ శిక్ష విధించబడింది. 9 గంటలకే ఉదయాన్నే నీవు సిలువ మీద వేలాడుతున్నావు. ఆ ఉదయకాలపు ఎండలో మా కోసం ఎండిపోయావు ప్రభా. మధ్యాహ్నం 3 గంటల వరకు సిలువలో మేము నిన్ను స్తుతిస్తున్నాం, మేము నిన్ను ప్రేమిస్తున్నాం. మేము నీ కొరకు బలముగా ఉదయించు సూర్యునిలాగా నీకోసం రోషము కలిగి ప్రతి నిమిషాన్ని, ప్రతి గడియను, ప్రతి గంటను సద్వినియోగం చేసుకుంటూ పవిత్రమైన, ప్రతిష్ఠితమైన రోజుగా, దినంగా, గంటలుగా, గడియలుగా మేము గడుపుతాం ప్రభా. మాకు కృప దయచేయమని ప్రార్థన చేసుకుందాం. ఒక్కరం ప్రభుకు మనం అప్పగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మహాపరిశుద్ధుడా యేసయ్య, మరొకసారి మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన శ్రేష్టమైన విషయాలు మీరు మాకు బోధించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ జీవితంలో ప్రభా, మీరు జీవించినటువంటి దినాల్లో వేకువజామున ఎలాగో మీరు నాయన ప్రార్థనతో దినాన్ని ప్రారంభించి దేవా శ్రేష్టమైన రీతిలో, క్రమమైనటువంటి రీతిలో ప్రార్థనా జీవితాన్ని ఎలా కలిగి ఉన్నారో దేవా, ఆ విషయాలన్నీ కూలంకుషంగా మీరు మాతో మాట్లాడిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన దేవా మరి తండ్రి, ఎంతో సంతోషంగా, ఎంతో ప్రభా శ్రేష్టంగా ప్రభా మరి తండ్రి నాయన ప్రతి ఉదయం ప్రార్థనలో గడుపుతూ అలాగ జీవిస్తున్నటువంటి మీ జీవితంలో ప్రభా మరి తండ్రి నాయన అయా ఒక ఉదయకాలం మరి తండ్రి నాయన సిలువుకు అప్పగించబడినటువంటి సంఘటన మీరు మా ఇంటికి తీసుకొచ్చిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు. ఆయన దేవా మరి తండ్రి, అవును ప్రభా, ఎంతో చీకటి ఉదయంగా అది మార్చబడిందని దేవా మీరు మాకు జ్ఞాపకం చేశారు తండ్రి. మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. కారణం కేవలం మా జీవితంలో దేవా మరి అరుణోదయ దర్శనాన్ని మీరు మాకు అనుగ్రహించడానికి అని మీరు మాకు జ్ఞాపకం చేసిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు. ఆయన మా జీవితాల్లో మీరు ఉదయించడానికి, మా కుటుంబాల్లో మీరు ఉదయించడానికి దేవా మీరు తండ్రి నాయన ఆ చీకటి దేవా మరి తండ్రి అనుభవం గుండా వెళ్లాల్సి వచ్చిందని మీరు మాకు జ్ఞాపకం చేశారు. మీ స్తోత్రాలు. కఠోరమైనటువంటి దేవా సిలువను మోయడం, దేవా మరి తండ్రి కరోనా దెబ్బలు భరించడం, దేవా మరి తండ్రి ముఖం మీద పిడిగుద్దులు గుద్దించుకున్నారు, దేవా అమ్ముల కిరీటం పెట్టించుకున్నారు, దేవా తలలో నుంచి రక్తం, చేతుల్లో కాళ్ళల్లో రక్తం, వీపంతా రక్తం, దేవా మరి తండ్రి నాయన అయా కఠినమైనటువంటి అనుభవం గుండా
దేవా మరి తండ్రి మా కొరకే దేవాన్ని మీరు జ్ఞాపకం చేసిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా, మీరు మొట్టమొదటిగా నాయన సృష్టిని దేవా సృష్టించినప్పుడు కూడా ప్రభా దేవా వెలుగు కలుగున గాక అని మీరు సెలవు ఇచ్చారు నాయన తండ్రి. మీ స్తోత్రాలు. ప్రతి ఉదయం ప్రభా మరి తండ్రి 6 దినాలు ప్రతి ఉదయం గొప్ప కార్యం చేస్తూ అద్భుత కార్యం చేస్తూ మీరు నాయన మరి తండ్రి సృష్టిని సృష్టించారు దేవా. 6వ దినాన మానవుని సృష్టించారు తండ్రి. మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాను ఆయన. అవును ప్రభా, మేము మునుపు చీకటి అయి ఉన్నాం కానీ క్రీస్తు యేసులో మేము వెలుగులోకి వచ్చి ఉన్నాం తండ్రి. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు దేవా. మరి తండ్రి ఇకను ప్రభా మరి తండ్రి గొప్ప వెలుగు సంబంధులుగానే దేవా మేము సాగిపోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. మా కొరకు మీరు చేసినట్టు గొప్ప త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇక మీద ప్రభా మరి తండ్రి నాయన మిమ్మల్ని ప్రేమించే వారుగా మేము ఉండాలని దేవా మరి తండ్రి నాయన మీ కొరకు నమ్మకమైన వ్యక్తులుగా సాగిపోవాలని దేవా వివరించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు. మీరు ఎట్టి ప్రార్థనా జీవితం అయితే కలిగి ఉన్నారో అట్టి ప్రార్థనా జీవితాన్ని మాకు కూడా మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. వేకుజామున మీ సన్నిధిలో మొరపెడుతూ దేవా మీ దగ్గర నుంచి శక్తి బలమైన కార్యాలు మా జీవితంలో మేము జరిగించుకోవడానికి సహాయం చేయండి ఆయన. ఇదిగో ప్రభా ప్రార్థనలు ఏకీవిస్తున్నటువంటి ప్రతి వ్యక్తిని ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ 40 దినాల్లో దేవా ఎటువంటి కార్యాలు జరగాలని వారు ఎదురు చూస్తున్నారో దేవా మరి తండ్రి పట్టుదలతో ప్రార్థిస్తున్నారో, ఉపవాసంతో ప్రార్థిస్తున్నారో, క్రమంగా విశ్వాసంతో ప్రార్థిస్తున్నారో దేవా యొక్క ప్రార్థనలన్నీ మీరు ఆలకించి దేవా గొప్ప జవాబులు వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఆ కార్యాలన్నీ గొప్పగా నెరవేర్చబడ్డానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. దేవా మీ బిడ్డల యొక్క ప్రార్థన నెరవేర్పుకి అడ్డుగా వస్తున్నటువంటి అంధకార చీకటి శక్తులన్నింటినీ కూడా యేసు నామములో గద్దిస్తున్నాం, బంధిస్తున్నాం ప్రభువా. దేవా మరి తండ్రి మీరే కార్యములు జరిగించండి దేవా. మరి అది ఆర్థిక సంబంధమైనటువంటి విషయమైనప్పటికీ దేవా, ఆరోగ్య సంబంధమైనటువంటి కార్యం కొరకు ఎదురు చూస్తున్నప్పటికీ అలా ఆత్మీయంగా బలమైనటువంటి స్థితిలోనికి నేను వెళ్ళాలి అని ఆశ కలిగి దేవా పట్టుదలతో ఏకీపిస్తున్నటువంటి అటువంటి ప్రార్థన అయినప్పటికీ దేవా ఏదైనప్పటికీ ప్రభా మీరే గొప్ప నెరవేర్పు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అన్నారు. అవును ప్రభా, మీకు అసాధ్యమైంది ఏదీ లేదు ప్రభా. మరి తన్ని సమస్తం సాధ్యం. ఇదిగో ప్రభా మీ పేరు పెట్టబడినటువంటి జనులంగా మమ్మల్ని మేము తగ్గించుకొని మేము ప్రార్థిస్తూ ఉండగా గొప్ప కార్యాలు మా కుటుంబాల్లో మా జీవితాల్లో మీరు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి ఆయన. ఏకీవించిన బిడ్డలందరి కొరకు కూడా మీ స్తోత్రాలు వందనాలు చేయించుకుంటూ దేవా మరి తండ్రి నాయన వ్యక్తిగతంగా మీ బిడ్డల యొక్క ప్రార్థన కూడా మీరు ఆలకించినందుకు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటూ యేసుక్రీస్తు వారైతే పరిశుద్ధమైన నామములోనే స్తుతించి ప్రార్థన చేసి దినమనస్సు అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసం ఆశీర్వాదము దీవెన సదాకాలం మనందరికీ సదా తోడైనగాక. ఆమేన్. ఆమేన్.